మిడ్ నైట్ లో వస్తున్నారు సరుకు సరంజామాతో ఏటీఎంలని ధ్వంసం చేసేస్తున్నారు. పచ్చని నోట్లన్నీ బ్యాగ్ లో సర్దేసుకొని పారిపోతున్నారు. ఎక్కడి నుంచి ఎలా వస్తున్నారో అంతే స్పీడ్ గా రాత్రికి రాత్రి వెనక్కి వెళ్ళిపోతున్నారు. దొంగల దండుకి ఇదొక దినచర్యలా మారిపోయింది. బట్ అన్ని రోజులు వాళ్ళవే కాదు కదా. ఈసారి పోలీసుల టైం వచ్చింది. రౌండ్ అప్ చేసి క్వశ్చన్ చేస్తే 6 మెంబర్డ్ ముఠా కళ్ళు తేలేసింది. ఇంతకీ ఎవరా దోపిడీ దొంగలు, వాళ్ళు చేసిన నేరాలేంటి? ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. ఏటీఎం ను ధ్వంసం చేస్తున్నారు, క్యాష్ కట్టల్ని ఎత్తుకెళ్తున్నారు. కొద్ది రోజులుగా నిజామాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారాయి ఇలాంటి ఘటనలు. వరుసపెట్టి జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇంకే డీఫర్ దోపిడీ ముఠా అడ్డంగా దొరికిపోయింది. దొంగల ముఠా దగ్గర దొరికిన సరంజామా చూసి పోలీసులే షాక్ అయ్యారు. చేతి గుర్తులు పడకుండా గ్లౌజులు, సీసీ కెమెరాలపై కొట్టడానికి స్ప్రే బాటిల్స్, ఏటీఎం మిషన్ ను బ్రేక్ చేయడానికి ఇనుప రాడ్, ఎలాంటి వెహికల్ లాక్ అయినా ఓపెన్ చేయడానికి మాస్టర్ బ్లూకి, షట్టర్లు కట్ చేయడానికి గ్యాస్ సిలిండర్లు, ఎవరైనా ప్రశ్నించినా ప్రతిఘటించినా వాళ్లను కొట్టడానికి రాళ్లు కర్రలు. ఈ సామాగ్రినంతా ఈ వెహికల్స్ లో వేసుకుని దోపిడీలకు బయలుదేరుతున్నారు ఈ దొంగలు. అబ్దుల్, అమీర్, వాజిబ్, అజీబ్, షముద్దీన్ వీళ్ళంతా రాజస్థాన్ లోని మేవాత్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. లైక్ మైండెడ్ గా ఉన్న వీళ్ళంతా జైల్లో కలుసుకున్నారు. అక్కడే ఏటీఎం లను బ్రేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు నిజామాబాద్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. గత నెల 31వ తేదీన ఓ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. అయితే అది కాస్త వర్కౌట్ కాకపోవడంతో కూల్ గా జారుకున్నారు. పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ 2 వాహనాల్లో ఉన్న వాళ్లపై అనుమానం వచ్చింది. కిందకు దింపి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. లాభం లేదని తమదైన స్టైల్లో విచారించడంతో ఏటీఎం దోపిడీల సంగతిని వివరించారు. అయితే మన వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనపడడం, ఈ 5గురు ఉండడం, తర్వాత దాంట్లో సంబంధం లేకుండా గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు, తర్వాత ఇవన్నీ ఉండడం చూసి డౌట్ వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇట్లాగా అని మనకు తెలిసింది. వీళ్ళు ఇంతకుముందు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో ఒకటి జీడిమెట్లో 48 లక్షల ఏటీఎం దొంగతనం కేసు 2025లో అయింది. తర్వాత పటాన్ చెరువులో ఏటీఎం దొంగతనం చేయడానికి ట్రై చేశారు. జహీరాబాద్లో బొలెరో వెహికల్ దొంగతనం చేశారు. తర్వాత మన దగ్గర నిజామాబాద్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఏటీఎం, తర్వాత అర్గుల్ దగ్గర కూడా జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అర్గుల్లో కూడా ఏటీఎం దొంగతనం చేయడానికి ట్రై చేశారు. గతంలో ఈ దొంగలు ఎక్కడెక్కడ దోపిడీలకు తెగబడ్డారో ఆ చిట్టాను కూడా బయటపెట్టారు సిపి చైతన్య కృష్ణ. తెలంగాణ ఏరియాలో అఫెన్సెస్ చేద్దాము, హైదరాబాద్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ అమీర్ ఇస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని పథకం ప్రకారంగానే వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. 8/7/2025లో షాపూర్ నగర్లో షాపూర్లో మార్కండేయ నగర్ ఏరియాలో ఒక అఫెన్స్ చేశారు. హెచ్డిఎఫ్సి ఏటీఎం దొంగతనం చేసి 30 లక్షలు దొంగతనం చేశారు. దొంగలిచ్చిన తర్వాత గ్యాస్ కట్టర్ మిగతాయన్నీ జీడిమెట్లలో పాడేసి ఇక్కడ కామారెడ్డి దాకా బైక్లో వచ్చి దొంగలిచ్చిన బైకు, తర్వాత కామారెడ్డి నుంచి మళ్ళీ ఆదిలాబాద్ నుంచి వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు చేసి ఆ కేసులో బ్రేక్ చేసి అమీరు, అబీద్, అర్షద్ అనే 3గురిని అరెస్ట్ చేశారు. కానీ అప్పుడు మనం చేసిన ఎఫర్ట్లో ఈ అబ్దుల్లా ఎవడైతే మెయిన్ గ్యాంగ్ లీడర్ ఉన్నాడో అతడు తప్పించుకున్నాడు, అతను అరెస్ట్ చేయలేకపోయాం. మొత్తం 6 చోట్ల ఏటీఎంలను కొల్లగొట్టిన ఘటనలు జరిగాయి. ఇందులో ఒక్క ముఠా మాత్రమే చిక్కింది. మరి మిగిలిన దొంగలెక్కడా? వాళ్లను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు ఖాకీలు.